మీరు ఎప్పుడైనా దేవుణ్ణి నాకే ఎందుకిన్ని కష్టాలు అని అడిగారా? తిరుపతి సమీపంలోని ఒక గ్రామంలో రఘు అనే యువకుడు జీవించేవాడు. ఐటీ ఉద్యోగం, మంచి జీవితం. కాని అంతకంటే ముఖ్యంగా అతనికి శ్రీనివాసుడిపై అపారమైన భక్తి. ప్రతి శనివారం భక్తితో చేతులు జోడించి ప్రార్థించేవాడు. ఒకరోజు అనూహ్యంగా ఆర్థిక మాంద్యం కారణంగా అతని ఉద్యోగం పోయింది. అప్పులు, తల్లిదండ్రుల వైద్య ఖర్చులు అన్నీ కలిసి అతన్ని పూర్తిగా కుంగతీశాయి. ఒక వర్షపు సాయంత్రం తడిసిపోతూ ఒక చిన్న ఆలయంలోకి వెళ్లాడు. కన్నీళ్లతో, వేదనతో నాకు దారి చూపించు స్వామి అని ప్రార్థించాడు. ఆ క్షణంలో అతని మనసులో ఒక విచిత్రమైన ప్రశాంతత కలిగింది. ఆ రాత్రి అతనికి ఒక అద్భుతమైన కల వచ్చింది. శ్రీనివాసుడి ప్రత్యక్షమై భయపడకు, ఈ పరీక్ష నిన్ను బలంగా చేస్తుంది, ముందుకు సాగు, నేను నీతోనే ఉన్నాను అని అభయమిచ్చాడు. మరుసటి రోజునుంచి రఘు మారిపోయాడు. నిరాశ కాదు, పట్టుదలతో ముందుకడుగులు వేశాడు. కొత్త స్కిల్స్ నేర్చుకున్నాడు. ఇతరులకు ఉచితంగా శిక్షణ ఇవ్వడం ప్రారంభించాడు. అతని నిజాయితీ, సేవాభావం చూసి ఒక స్టార్టప్ అతనికి అవకాశమిచ్చింది. కొద్ది కాలంలోనే రఘు తిరిగి నిలబడ్డాడు. తిరుమలలో స్వామిని దర్శించుకుంటూ కళ్లల్లో ఆనందబాష్పాలు. గోవిందా గోవిందా అని పలికాడు. అప్పుడు అతనికి అర్థమైంది, దేవుడు కష్టాలివ్వడు, దారి చూపిస్తాడు. శ్రీనివాసుడిపై నమ్మకముంటే కామెంట్లో గోవిందా అని టైప్ చేయండి.